హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. నారా లోకేష్ గారి ఒక మాటను ఈ సందర్భంగా గుర్తు చేసుకుందాము. ఆయన యువగలం పాదయాత్రలో భాగంగా యువతను ఉద్దేశిస్తూ రాసి పెట్టుకోండి తమ్ముళ్ళు, ప్రతి ఏడాది జనవరి 1న జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. ఎప్పటికప్పుడు ఖాళీ అయిన స్థానాలన్నింటినీ కూడా, పోస్టులన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ వేసి ఫిల్ చేస్తాం. జీరో వేకెన్సీ పేరుతో మా ప్రభుత్వం పనిచేయబోతుంది, దయచేసి ఓటేయండి అని చెప్పి అప్పీల్ చేసిండు కదా. ఇప్పుడు తీరా చూస్తే వీళ్ళు హామీ ఇచ్చిన మెగా డిఎస్సి తొలి సంతకం చేసిన ఫైల్కే దిక్కు లేకుండా పోయింది. 9 నెలలు గడిచిన ఇప్పటి వరకు మెగా డిఎస్సి రాలేదు, దగా డిఎస్సి అయిపోయింది అది. అయినా సరే దీంట్లో ఇంకా కొన్ని ఇంటర్లింక్డ్ అంటే ఏమంటారు, దాచిపెట్టిన కొన్ని నిజాలను ఈరోజు సాక్షిపత్రిక రాసే ప్రయత్నం చేసింది. పోస్టులు 27,000, దాచినవి 11,000. ఒకవైపు నోటిఫికేషన్ లేదు, మరోవైపు దొంగ లెక్కలు. రాష్ట్రంలో టీచర్ పోస్టుల ఖాళీలు 27,409, శాంక్షన్ 2,06,393, వర్కింగ్ 1,78,984 మంది ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నారు. టోటల్ వేకెన్సీ పోస్టులు 27,409. అయినా సరే 16,000 పోస్టులకు మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ నిర్వహిస్తామని చెప్పి సెలవు ఇస్తా ఉన్నారు కదా. పోనీ దానికైనా వీళ్ళు ఏమైనా ఇస్తున్నారా అంటే అది కూడా లేదు. మేము అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి ప్రకటించి ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తాం. సీఎంగా తొలి సంతకం మెగా డిఎస్సి ఫైల్ పైన చేస్తా. ఎన్నికల సభలో టీచర్ పోస్టుల ఆశావాహులతో చంద్రబాబు హామీ. ఓ పెన్ను ఇస్తే అమ్మాయి దాన్ని పట్టుకొని కూడా ఊరేగింది కదా చాలా రోజులు. మరి ఆ పెన్నులో ఇంకైపోయిందా లేకపోతే ఏమైందో తెలియదు. 16,347 పోస్టులతో మెగా డిఎస్సి ఇస్తాం. త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చి మొత్తం నియామక ప్రక్రియను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించాం. జూన్లో చంద్రబాబు ప్రకటన. మెగా డిఎస్సికి మేము కట్టుబడి ఉన్నాం. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పోస్టులు భర్తీ చేస్తాం. తాజాగా శాసనసభలో బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల మాట. గతేడాది అసెంబ్లీ సమావేశాల్లోనూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇదే మాట చెప్పారు. అయినా సరే పోస్టులు పడలే, ఆ నోటిఫికేషన్ రాలే. ఇట్లాగా కాలయాపన చేస్తూ సాగదీసుడు తప్పిస్తే బబుల్గమ్ లాగా విద్యార్థులకు ఆ పోస్టులు వచ్చేది లేదు, అయ్యేది లేదు. ఎందుకంటే ఓవైపు బడ్జెట్ సరిపోవట్లేదు, సంపద సృష్టి ఇంకా జరగలేదు, అమరావతిని ఎత్తుకోవాల్సి ఉంది. ఇన్ని పనుల మధ్య ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చి రాష్ట్ర ఖజానాను పనంగా పెడతారా? అసలు చంద్రబాబు గారు ఏదైనా హామీ ఇస్తే అది నమ్మేటట్టు ఉంటుందా? అయినా సరే నమ్మినాం. మొన్న విద్యార్థులు గ్రూప్ 2 ఎగ్జామ్ను వాయిదా వేయమని చెప్పి ఎంత భయంకరంగా తిట్టిండో చూసినాం కదా. రాబోయే 20 ఏళ్ల పాటు ఈ కూటమిలో ఏ ఒక్క పార్టీకి కూడా ఓటేయకుండా మేము జాగ్రత్తలు తీసుకుంటాం అని చెప్పి ఏదైతే చేసిరో ఇప్పుడు అది కళ్ళ ముందర కనిపిస్తూ ఉందన్నమాట. అడుగడుగున మోసాలే. మహిళలకు ఫ్రీ బస్సు పేరుతో మోసం. తర్వాత ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమందికి తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు దానిలో కూడా కోతలు విధించిండ్రు. సాక్షాత్తు చంద్రబాబు గారే వైసీపీకి పనిచేయొద్దు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాముకు పాలు పోసి పెంచినట్టే అని చెప్పి చెప్తా ఉంటే ఇంక ఇది ఎక్కడి ప్రభుత్వం, ఏం ప్రభుత్వం, వీళ్ళేం పాలకులు? దీన్ని విజనరీ పాలన వల్ల అంత మంచిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే అప్పులు చేసినా తప్పులు చేసినా అవన్నీ జరగలేదనుకోండి. ఈ కూటమి సర్కార్తో పోలిస్తే చాలా ట్రాన్స్పరెంట్గానే జరిగిందిలే. కానీ అంత కడుపులో పెట్టుకొని సంక్షేమాన్ని అందిస్తే ఆయనదేమో సైకో పాలన. ఇంతమందికి జల్లగొడుతున్న చంద్రబాబు ఏమో విజనరీ అని చెప్పి మన పచ్చపత్రికలు, మన పచ్చ డబ్బాలన్నీ వల్లే వేస్తూ ఉన్నాయి. ఈ ప్రచారాన్ని మనం నమ్ముతాం. ఇక్కడితో అయిపోలే. అసెంబ్లీ సాక్షిగా జరుగుతున్న ఈ దాడి, ఈ మాయోపాయాలు ఇంకా రాబోయే రోజులు ఇంకా తీవ్రతరం అయ్యే అవకాశం ఉందని చెప్పి తెలుస్తూ ఉంది. ఇంకా అవన్నీ వింటూ కడుపు నింపుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.